చిల్లంగి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి భారీగా పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మ్రోగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస నగరంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, శ్రీనివాస భక్త బృందం సభ్యులు ఆలయాన్ని పూలమాలలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్తర ద్వార దర్శనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. 43 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారి ఆలయానికి చిల్లంగి, కిర్లంపూడి, జగపతి నగరం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడడమే కాకుండా గోవింద నామస్మరణతో మార్మ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రవర్తుల రాఘవాచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, శ్రీనివాస భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి మానవ జీవితం సార్థకత అయ్యి వైకుంఠలోక ప్రాప్తి కలుగునని హిందూ పురాణాలు చెబుతున్నాయన్నారు. ముక్కోటి దేవతలు కూడా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా వెళ్తారని విష్ణు పురాణం చెబుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం వద్ద ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, వారం వారం నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహకారం అందించి స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కోరారు. అయిపోయింది గోవిందా కట్ట శ్రీనివాస నగరం అనేటువంటి చిల్లంగి ప్రాంతంలో వెళ్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చేసిన భక్తులు మన అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మన భాగ్యం.
ఏకాదశి కార్యక్రమం ఘనంగా అద్భుతంగా ఆ యొక్క దేవుడి మహిమా కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుందంటే అది దేవుడి యొక్క ఆశీస్సులు. దేవుడి మహిమా కార్యక్రమాలు ఎన్నో ఆయన చేసే కార్యాలు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతం చేశారంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క మహిమ. ఇటువంటి కార్యక్రమం ఎన్నెన్నో జరగాలని దేవుడు మమ్మల్ని అందరూ ఆశించమని ప్రజలందరూ కూడా సహకరించి ఈ రోజు ఎంతో గొప్పగా మండవారిగా వచ్చి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా విజయం చేశారంటే అది ఒక దేవుడి మహిమని. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో వెలిసి ఉన్న చిల్లంగాని శ్రీనివాసరావులో వెలిసి ఉన్న శ్రీ భూషపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగానే ఈరోజు అంటే మన సంవత్సరంలో తెలుసో తెలియక రకరకాల పనుల్లోనే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటుంటాం. అంటే అలాంటి ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనం దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటేనే మన సంవత్సరంలో మనం ఏ రకమైన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఈ ఒక్కరోజు దర్శనంలో కూడా మంచి విముక్తి కూడా కలుగుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మాకెంతో మా దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తూ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ ధనుర్మాసంలో మేము ప్రతి శనివారం అన్నదానం ఏర్పాటు చేస్తున్నాము. అది అలాగే కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది భక్తుల సహాయ సహకారాలతో. అలాగే మా కమిటీ మెంబర్లు, మా పత్రికా విలేకరులందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండగా మా గుడి విషయాలు ఏవైనా సరే ముందుగా మాకు పత్రికా విలేకరుల ద్వారా బయట ప్రజలకు అందరూ కూడా తెలియపరుస్తున్నారు. మా పత్రిక ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు కూడా. అలాగే మా చెల్లెల గుడి తరపున జనవరి 1వ తారీఖు వచ్చే మన సంక్రాంతి గ్రామ ప్రజలకి మన శుభాకాంక్షలు అందరికీ కూడా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు మొత్తం అన్ని గ్రామాల నుంచి వచ్చి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఎప్పుడు వస్తుందా అని సంవత్సరం నుంచి ప్రతి భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తులే కాకుండా అన్ని రకాల భక్తులు కూడా ఎదురు చూస్తారండి. ఈ పర్వదినాన్ని స్వామి దర్శనం చేసుకుంటే చాలు సర్వపాపాలు పోయి వాళ్ళ కోరికలు తీరుస్తాయి. అందుకని ఈ చెల్లంగిలిగా చేసిన శ్రీ భూషపతి వెంకటేశ్వర స్వామి చాలా చాలా నిష్ఠాగరిష్ఠగా పూజ చేసిన ఎడల వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం అన్నది గత ఒక 40 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నది. మేము చూస్తూనే ఉన్నాం. ప్రతి శనివారం అభిషేకం చేసుకుంటే కోరిన కోరికలు తీర్చి వెంకటేశ్వర స్వామికి వాళ్ళ కుటుంబాన్ని చల్ల కాపాడతాడు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్ల నుంచి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ అన్నదాన ప్రసాదాలు తీసే వితరణకి ఎంతో మంది భక్తులు వచ్చి అన్నప్రసాద వితరణ చేసుకుని ఆ స్వామి వెంకటేశ్వర స్వామి భక్తులకు కృతార్థులయ్యి చల్లగా కుటుంబాన్ని చల్లగా కాపాడుతున్నారు. అలాగే విరాళములు ఇచ్చుచున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం అన్నది కమిటీ వారు చేస్తారు. కానీ మనవంతుగా మనం కూడా అందులో భాగస్వాములుగా ఉండడానికి మనంగా విరాళాలు మనకు తోచింది ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ తొలి ఏకాదశి పూజలు ఘనంగా గ్రాండ్ గా ఇంకా భక్తులంతా వచ్చి జరిపించాలని కోరుచున్నాము. నమో వెంకటేశ. నమో వెంకటేశ్వర సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి వరగ్రహస్థం ధృతసింగచక్రం పీతాంబరం దర్శత పాదపద్మం హస్తద్వయేన ధృతపారుజాతం త్రిభూసమేతం భజ వెంకటేశం. ఆస్తిక భక్త మహాశయులకు విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి అనేటువంటి గ్రామంలో ఏలా నదీ తీరాన్ని వేయించేసుకున్నటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుంటూ ఈ రోజు ఉదయం 3:36 సుప్రభాత సేవ, తదుపరి గోపూజ, ఉత్తర ద్వార దర్శనం 5:29 ఇవ్వడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా 50 మంది విచ్చేస్తూ స్వామివారి యొక్క దర్శనాన్ని వీక్షించి వారు స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా పొందుతున్నారు. అలాగే గత సంవత్సరం నుంచి కూడా మేము ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం చేస్తూ యాజమాన్యం వారి యొక్క సహకారంతో, ప్రజల యొక్క సహాయకారంతో ఈ యొక్క ఆలయాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం. అలాగే మీ అందరూ సహకారములు కూడా ఇచ్చి
స్వామివారి యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మనసావాచ కోరుకుంటూ భక్త మహాదేవులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చెల్లంగిలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైన పూజలు అలాగే భారీ అన్నదానం జరుగుతున్నది. మా చుట్టుపక్కల వీటిలో 10-15 గ్రామాల నుంచి దండోపదండాలుగా జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. లైన్లో నుంచి ఈ స్వామివారిని ఇంకా జనాలు చాలామంది వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగాలని కోరుకుంటున్నారు.